ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, 2 సిమ్ కార్డులు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా 2 సిమ్ కార్డులు అయితే వాడడం తప్పనిసరిగా చేసేసారు. చాలామంది 2 సిమ్ కార్డులు అయితే వాడుతున్నారు. ఇటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ట్రాయ్ మంచి శుభవార్త చెప్పింది. ప్రతి సిమ్ కార్డ్కి కూడా ప్రతి నెల రీఛార్జ్ చేయలేక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. కొన్ని రీఛార్జ్లు అయితే మినిమం 100 నుంచి 200 చేశారు. 200 నుంచి ఇప్పుడు 250 మినిమం రీఛార్జ్లాగా అయితే తయారయ్యాయి. రెండిటికి కూడా నెట్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాడాల్సి అయితే వస్తుంది, అంటే వేయించుకోవాల్సి వస్తుంది ఈ నెట్ బిల్ అయితే కూడా కలిపి. సో ఇటువంటి వారందరికీ ఇప్పుడు ట్రాయ్ అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. 20 రూపాయలకే నెల రోజుల పాటు సెకండ్ సిమ్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ట్రాయ్ విధించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా రీఛార్జ్ చేసుకోవాలి ఏంటనేది కూడా వీడియోలో చూద్దాం. వివరాలు చూస్తే ఈ రోజుల్లో చాలామంది తమ ఫోన్లో డ్యూయల్ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. కానీ జూలై 2024లో ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చాయి. ఇక తర్వాత 2 నెంబర్లను యాక్టివ్గా ఉంచడం చాలా కష్టంగా మారిపోయింది. ఒకవేళ సెకండరీ సిమ్ను ఉపయోగించుకోకుంటే ఆ నెంబర్ బ్లాక్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదు. ట్రాయ్ సిమ్ కార్డు నియమాల్లో కొన్ని మార్పులు చేసింది. ఆ తర్వాత నెంబర్ చిన్న ప్లాన్లో కూడా చాలా కాలం పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఈ కొత్త నిబంధన వల్ల కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం ఉంటుంది. ఇక ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం చూస్తే ఇప్పుడు చోటా రీఛార్జ్తో కూడా సెకండరీ సిమ్ ఎక్కువ కాలం యాక్టివ్గా ఉంటుంది. ట్రాయ్ కన్జ్యూమర్ హ్యాండ్ బుక్ ప్రకారం మీ రీఛార్జ్ ముగిసిపోయిన తర్వాత కూడా మీ సిమ్ కార్డు 90 రోజుల పాటు, అంటే ఇంచుమించు 3 నెలల పాటు యాక్టివ్గా ఉంటుంది. అయితే కొంత సమయం వేచి ఉన్న తర్వాత కూడా మీరు రీఛార్జ్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇదే సమయంలో మీరు సిమ్ రీఛార్జ్ ముగిసినప్పటికీ దానిలో కనీసం 20 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంచగలిగినట్లయితే మీ కంపెనీ మీకు 30 రోజుల పాటు చెల్లుబాటును అందిస్తుంది. దీని ప్రకారం కేవలం 20 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా మీ సిమ్ను 120 రోజుల పాటు యాక్టివేట్గా ఉంచుకోవచ్చు. ఇది కేవలం ఒక నెట్వర్కే కాదు, జియో, ఎయిర్టెల్, వడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి అన్ని నెట్వర్క్లకు కూడా ఈ నియమం అయితే వర్తిస్తుందని ట్రాయ్ తెలిపింది. ఇది మాత్రమే కాదు, కొత్త రూల్స్ ప్రకారం 120 రోజులు గడిచిన తర్వాత కూడా ట్రాయ్ మీకు సిమ్ను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి 15 రోజుల సమయం ఇస్తుంది. అయితే ఈ 15 రోజుల్లోపు సిమ్ కార్డు కనుక రీఛార్జ్ చేయకపోతే ఆ నెంబర్ పూర్తిగా మూసివేయబడుతుంది. అంటే 4 నెలల తర్వాత కూడా మరో 15 రోజులు గడువు ఇస్తుంది. ఆ 15 రోజుల్లో కూడా అప్పటికి వదిలేస్తే సిమ్ అప్పుడు ఇంకొకరికి ఎవరికైనా జారీ చేయబడచ్చు. సో మీరు రీఛార్జ్ ముగిసిపోయినప్పటికీ మీ ఆ సిమ్లో అయితే కనుక మినిమం బ్యాలెన్స్ ఒక 20 రూపాయలు అయితే ఉంచినట్లయితే, 25 రూపాయలు ఉంచినట్లయితే కనుక మీ కంపెనీ మీకు 30 రోజులు ఎక్స్ట్రా చెల్లుబాటును అందిస్తుంది. సో ప్రతి నెల ఒక 20 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. మీకు అవసరమైన మధ్య మధ్యలో రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.